ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కారానికి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ మంత్రిమండలి ఉపసంఘానికి విజ్ఞప్తి అందింది. సర్వీసు కాలంలో దశాబ్దాల పాటు ప్రజారోగ్యం, రాష్ట్ర అభివృద్ధికి సేవలు అందించిన ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు పేర్కొన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, అదొక చట్టబద్ధమైన హక్కని స్పష్టం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మొట్టమొదటిగా మీరు ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి సుదీర్ఘంగా 5 గంటలు చర్చించినందుకు మీకు ప్రభుత్వానికి మంత్రిమండలి కమిటీకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకులు కూడా సుదీర్ఘంగా వారు వివరంగా అన్ని వారి కోరికలు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఒక కమిటీలో కొంచెం ఎష్యూరెన్స్ ఇచ్చుంటే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని కమిషన్స్ అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే దానికి ఇవ్వకపోవడానికి కారణం కూడా చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో సంఘం వాళ్ళు 20 డిమాండ్ ఇవ్వడం వల్ల 100 డిమాండ్ల మీద ప్రభుత్వం అప్పటికప్పటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూలంకషంగా సమగ్రంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను సందర్భంలో మా ఉద్యోగ నాయకులు కూడా కోరేదంటే దయచేసి ఫస్ట్గా మీరు 2-3 డిమాండ్లు పెట్టండి. ఓన్లీ ఎరియర్స్ ప్లస్ పిఆర్సీ కమిషన్ ఇవ్వాలి. ఇంతవరకు లిమిట్ చేస్తే బాగుంటుందని నా సోదర సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఇమీడియట్గా పెన్షన్ రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ వెంటనే ఇచ్చి ప్రయారిటీ మీద పెన్షన్స్ ఇవ్వాలి. అవి ఇచ్చి పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి ఐఆర్ కూడా నాట్లతో 35% ఇవ్వాలి కోరుతాను. ఎందుకంటే గతంలో చాలా మటుకు నష్టపోయాను. కమిటేషన్ డిఫరెన్స్ మనం 4 ఏళ్ళు 18-22 మధ్యలో ఉన్న వాళ్ళకి రాకపోవడం, అంటే ఎన్హాన్స్డ్ గ్రాట్యుటీ రాకపోవడం వల్ల 4 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. అలాగే కమిటేషన్ 15 రికవర్ చేయడం వల్ల 3 ఏళ్ళు అదనంగా చేయడం వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్కి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీకు కోరేదంటే అయ్యా మీరు బైఫర్కేషన్ ఇప్పుడు 43% ఇచ్చారు. కనీసం ఇప్పుడు పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకొని టీఏలు మెర్జ్ చేసుకుంటాం 30% కనీసం ఐఆర్కి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ 3 డిమాండ్ ఇమీడియట్గా కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. మిగతా విషయాలన్నీ కూడా అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 2019 ఇదే ప్రభుత్వం ఏదైతే 70 సంవత్సరాలు 10% అని 70 సంవత్సరాలు 15% ఉండేది. అది గత ప్రభుత్వంలో తగ్గించారు కదా, తగ్గించింది మళ్ళీ మెరిచినట్టుగా 2019 రిస్టోర్ చేయాల్సిన కోరుతున్నామండి. ఏదేమైనా ప్రభుత్వం పాజిటివ్గా ఉంటుందనే ఒక అభిప్రాయంలో ఉద్యోగస్తులు పెన్షనర్లందరూ ఆశిస్తున్నారు. మరి ఆశలు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఇంకా ఎక్కువ కాలం, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి ఇంకా మరింత కాలయాపన చేయకుండా మా పెన్షనర్లకు ఉద్యోగస్తులకు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుతూ, అలాగే మరి మిగతా సమస్యల మీద కూడా ఒక ప్రభుత్వం కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యేట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన కోరుతూ, ముఖ్యంగా పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తూ తమ మేనిఫెస్టో ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. నేను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి పెన్షన్స్ డైరెక్టరేట్ ఇమీడియట్గా ప్రారంభించాలని, తద్వారా సింగిల్ విండో విధానం ద్వారా అన్ని పెన్షన్స్ అందరూ కూడా ఇష్యూస్ అనే బకాయిల గురించి కానీ, పేస్లిప్ గురించి కానీ, లేదా ఆధార్ లింకేజ్ గురించి కానీ, అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ గురించి అన్నీ సింగిల్ లైన్ రావడం వల్ల సింగిల్గా ఒక డైరెక్టరేట్ చెప్పుకునే విధానం అవుతుంది. కాబట్టి పెన్షన్ డైరెక్టరేట్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ హెల్త్ వరకు ఇప్పుడు పెన్షన్లో ఆల్మోస్ట్ 40% మంది మెడికల్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మానవతా దృష్టితో ఆలోచించి మరి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు 5 లక్షల రూపాయల దాకా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది తప్పకుండా కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇట్లా కన్సిడర్ చేశారు. కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఒకే విధానం ఉండాలని కోరుకుంటున్నాం. అదే విధానంగా మీరు కూడా కన్సిడర్ చేయాలని కోరుతాం. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు మేమందరం కూడా మా ఓట్లు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి మాకు విజ్ఞప్తిని కన్సిడర్ చేసి మరి పెన్షన్స్కు ఉద్యోగులకు పిఆర్సీ లాభం జరిగేట మంచి పిఆర్సీ మంచి ఐఆర్ ప్రకటించడం కోరుతున్నాము. అలాగే ప్రభుత్వానికి మరి మా అసోసియేషన్ రేపీ పెన్షన్ ఇక్కడ హైదరాబాద్ సంఘం తరఫున మా ఈహెచ్ఎస్ హెల్త్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి, ప్రధాన కార్యదర్శి వారికి, మిగతా మా వైద్య శాఖ మంత్రి గారికి, అలాగే జిఐడి స్పెషల్ సిఎస్ గారికి, రావత్ గారికి, అలాగే వైద్య శాఖ సెక్రటరీ వీరపాండ్యం గారికి,
తీసుకొచ్చిన సిబ్బంది అందరూ కూడా మా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. పెన్షనర్లకు, ముఖ్యంగా పెన్షనర్లకు అదనం క్వాంటమ్ విషయంలో, అలాగే డిఏ ఎరియర్స్, పెన్షన్ కావాల్సిన ఎరియర్స్ అని కూడా త్వరగా వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. పెన్షనర్లు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఏంటంటే 2018 వేతన సవరణ సంఘం అమలు జరిగి 8 ఏళ్లు గడిచినా ఇంకా పెండింగ్లో ఉన్న పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెంచిన గరిష్ట గ్రావిటీ పరిమితిని 1/7/2018 నుంచే పూర్వ వ్యాపక ప్రభావంతో వర్తింపజేయాలని, దీనివల్ల నష్టపోయిన వేలాది మంది పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కనీసం 35% మధ్యంతర ఉపశమనం ఐఆర్ ప్రకటించాలని, 2019లో అమల్లో ఉన్న అదనపు పెన్షన్ శాతాలను పునరుద్ధరించి 70, 75, 80 ఏళ్లు దాటిన వృద్ధ పెన్షనర్లకు ఆర్థిక రక్షణ కల్పించాలని, పెన్షనర్లు వారి భాగస్వాములకు కనీసం 5 లక్షల వరకు సమగ్ర ఉచిత నగదు రహిత ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయాలని, పెన్షన్ల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక పెన్షన్ల సంక్షేమ డైరెక్టర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రతి నెల జారీ చేసే పెన్షనర్ల పే స్లిప్లో పిఆర్సీ, గ్రావిటీ, కమ్యూటేషన్ బకాయిల వివరాలని పారదర్శకంగా పొందుపరచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రిమండలి ఉపసంఘాన్ని పెన్షనర్ల సంఘం అందించిందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు తెలిపారు.